హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నేనైతే మా పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. గెట్ రెడీ విత్ మీ చేద్దాము అనేసి ఎంత ఫాస్ట్గా రెడీ అవ్వాలి అనేది నేనైతే వీడియోలో మీకు చూపిస్తాను. నాది బాతింగ్ అయితే అయిపోయింది. ఓకే, స్కిన్ ప్రెప్ కూడా అయిపోయింది. ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనకు కరెక్ట్ 10 మినిట్స్ టైం ఉంది ఫ్రెండ్స్. స్కూల్ దగ్గరికి ఎంత క్యాజువల్గా రెడీ కావాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే, ప్రైమర్ అప్లై అయిపోయింది. ఒక 2 సెకండ్స్ అయితే ఆగుదాము మనము. ఓకే, నెక్స్ట్ లైట్గా కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నాను. లైట్గా డార్క్ సర్కిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసేసి మనకు బ్లెండర్తో బ్లెండ్ చేసే టైం కూడా లేదు, అందుకే ఐ యూజ్ ఇట్ మై హ్యాండ్స్. ఓకే, ఇలా కొంచెం ఫాస్ట్గా కానీ నీట్గా బ్లెండ్ కావాలి. ఓకే, కన్సిలర్ అయితే అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఫౌండేషన్ని అప్లై చేద్దాము. ఓకే, దానికోసం నేను NYP ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. అక్కడక్కడ ప్యాచెస్ లాగా దీన్ని పెట్టేసామంటే సరిపోతుంది. నాకైతే ఇంత మాత్రం సరిపోతుంది. ఓకే, ఫౌండేషన్ కూడా అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ పౌడర్ అప్లై చేద్దాము. ఇలా తీసుకున్నాను పౌడర్ని. ఓకే, ఓకే, పౌడర్ కూడా అయిపోయింది. నేనైతే ఐబ్రోస్ని ఫిల్ చేసేస్తున్నాను. ఐబ్రోస్ కూడా చాలా థిక్గా అయితే వేయట్లేదు ఫ్రెండ్స్, చాలా లైట్గా వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మీకు చెప్పినట్లు ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్లో ఇక్కడ ఫస్ట్లో మాత్రం చాలా లైట్గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి నీట్గా ఫిల్ చేసేయండి. మనం ఫాస్ట్గా చేసిన ఒక షేప్ అయితే వచ్చేసింది. ఓకే, ఐబ్రోస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను. నాకు కాజల్ లేకుంటే అంతగా బాగు ఫ్రెండ్స్ నా ఐస్ అనేటివి. ఓకే, కంపల్సరీ కాజల్ అయితే అప్లై చేస్తాను ఎక్కడికి వెళ్ళినా, అవుట్ సైడ్కి. మీరు ఇలా ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు ముందు నుంచి మీరు ప్రాక్టీస్ చేశారు అని అంటే చాలా ఈజీ అవుతుంది అప్పటికి. ఓకే, కాజల్ చూడండి అప్లైయింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడు నెక్స్ట్ లైనర్ కూడా అప్లై చేసి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ లైనర్ అప్లై చేశాను. వింగ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే టైం లేదు. ఓకే, లైట్గా మస్కారా అయితే అప్లై చేస్తున్నాను. మస్కారా అయితే కంప్లీట్ అయిపోయింది. షాడోస్ కింద నేను చాలా లైట్ కలర్ని, ఓన్లీ సింగిల్ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, చాలా సింగిల్ కలర్. ఇప్పుడు చూడండి చాలా లైట్గా ఇచ్చాను ఐ షాడోస్. లైట్గా బ్లష్ అయితే అప్లై చేస్తున్నాను, అంతే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమీ అప్లై చేయట్లేదు, అంతే. చూడండి ఇలా ఉంది కదా.
ఓకే, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసి వచ్చి లైట్గా లిప్స్టిక్ అయితే వేసేస్తాను, చూపిస్తాను. డ్రెస్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హెయిర్ స్టైల్ సింపుల్గా ఫ్లెక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా ఒక నార్మల్ ఫ్లిక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, చూడండి అలా తీస్తున్నప్పుడు ఇలా ఇక్కడ లాస్ట్ నుంచి తీయొద్దు. ఇక్కడ నెక్స్ట్ మన ఫ్రంట్ హెయిర్ వదిలేసుకోవాలి అంటే కొంచెం ఇలా వదిలేసుకొని మిగిలింది ఇక్కడ కొంచెం మీరు ఎంత లూజ్గా పట్టుకుంటే అంత బాగుంటుంది. ఓకే, ఇలా పెట్టేయడమే బ్యాక్ సైడ్. ఓకే, ఇప్పుడు మన ఈజీ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక స్టిక్కర్ కంప్లీటెడ్. లిప్స్టిక్, ఓకే, లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి టోటల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. ఒక గోల్డ్ కలర్ చున్నీ వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫాస్ట్గా రెడీ కావడం మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్కడికైనా అవుట్ సైడ్ వెళ్ళాలి, పేరెంట్స్ మీటింగ్కు, నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఇలా సింపుల్గా అయితే రెడీ కావచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.